అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం 2 రోజుల నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ కొంతమంది మాజీ శాసనసభ్యులు కావచ్చు, వీళ్ళకి పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి మైండ్ దొబ్బి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కానీ, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ, యువగలం వ్యవస్థాపకుడు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గురించి కొంతమంది రాజకీయం కోల్పోయినామని వాళ్ళకు మైండ్ దొబ్బి నోటుకొచ్చినట్టుగా పేర్లు నాని, దువ్వాడ శ్రీనివాస్ గారు అటు అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడటం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా. అయ్యా పేర్లు నాని, కొంచెమన్నా మనిషి మానవత్వం ఉండేవాడైతే మళ్ళా మీ భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావాలని కోరుకునే వ్యక్తి అయితే ఈ విధంగా దూషించి కులాల పేరు పెట్టి మతాల పేరు పెట్టి మాట్లాడడం వైఎస్ఆర్ పార్టీకి పరాకాష్ట. మీ అట్టోళ్ళ గురించి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు. బీసీలలో బలమైన రాజకీయంగా వాళ్ళ పేరు చెప్తేనే కింజారప్ప, ఆనాటి కీర్తిశేషులు ఎర్రనాయుడు, తర్వాత ఈరోజు మరి అచ్చెన్నాయుడు గారు మరి రామ్మోహన్ నాయుడు గురించి నోటుకొచ్చినట్టుగా కారు కూతలకు వస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. మరి దువ్వాడ శ్రీనివాస్ గారు నోరు ఉండాలని పిచ్చి కుక్కలు మాత్రం మరిగితే ఆఖరికి ఆ పిచ్చి కుక్కల్ని ఏం చేస్తారు ప్రజలు? తిప్పలాడి రాళ్ళతో కర్రలతో కొట్టి సంపతారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడినా, మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని దూషించిన, మహిళలని ఆడబిడ్డలను చూడకుండా మాట్లాడినా, మీరు ఏం చేసినా ఈ కూటమి ప్రభుత్వం చూస్తా ఆలకించాలనా? ఈ ఆడపిల్లల్ని మహిళల్ని ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా, వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినేట్టుగా మీరు నోటుకొచ్చినట్టుగా మొన్న చూశాం. గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డ మాది మంత్రి ఆడపడుచుల గురించి, వాళ్ళు పొగడలు కొట్టుకునే దాని గురించి, వాళ్ళు మేకప్ల గురించి మాట్లాడతారంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల ఉంచుకోవాలా. మీ పార్టీ ఎందుకు 9-11 స్థానాలకు పడిపోయిందంటే, నువ్వు ఎప్పుడైతే ప్రజా ఏది కూలగొట్టినప్పుడు తర్వాత నిండు అసెంబ్లీలో ఈ కొడాలి నాని పిచ్చోడు గన్నవరం వంశీ కారు కూతలు కూస్తా ఉంటే అసెంబ్లీ అంటే మీకు తెలుసు తెలీదో అవుతాం, నాకైతే తెలీదు. ఒక అసెంబ్లీ అంటే ఒక దేవస్థానం, దేవాలయం మాట. అక్కడ మనం మాట్లాడేప్పుడు చూసి ఆలోచించి ఏం మాట్లాడాలా, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి భరోసా ఇయ్యాలా, ఈ ప్రజలకి మనం చర్చించి ఏదైతే మంచి జరగాల అనేది ఒక అసెంబ్లీలో మీరు మాట్లాడిన, కొడాలి నాని మాట్లాడిన తీరు, భాష, అదేవిధంగా గన్నవరం వంశీ నిండు అసెంబ్లీలో మహిళల గురించి ఏ విధంగా ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా, బోనేశ్వరమ్మని ఏ విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ముసి నవ్వులు నవ్వావు. అదేవిధంగా ఇక్కడ మరి బెట్టింగ్కి కాసే మరి అనిల్ కుమార్ యాదవ్, మరి ఆర్కే రోజా గారు జబర్దస్త్ డ్యాన్స్ చేసుకుంటా ఆ అమ్మ 1 కిలో కావాల మేకప్ చేసుకోవాలంటే ఆ గుడివాడ అమర్నాథ్కి రోజా చేసుకునే మేకప్ తెలుదా? మరి ఈరోజు మీరు మేకప్ల గురించి మాట్లాడతారు. ఇంకొక ఆమె ఉన్నది, ఎవరు? మన విడతల రజని. మరి విడతల రజని గారు మేకప్ చేసుకోరా? అంతెందుకు, నిన్న మొన్న వచ్చి కుప్పు గంతులు వేస్తున్నది ఎవరు? శ్యామల. ఆయమ్మ మేకప్లే వేయదంట. ఆయమ్మ అరిసే అంత మందం పూసుకుంటారు. మీ కళ్ళకు
ఏ విధంగా ఉండాలంటే గురిగింజలిందంట, నా ఎంత ఎరిపే లేదంటే దాని సంబంధించిన కింద ఎంత నలుపు ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ఈ 11 సీట్లు కాదు, ఆఖరికి మీ పార్టీ జెండా ఈ రాష్ట్ర ప్రజలు పీకేస్తారని కూడా మీడియా తరకుండా తెలియజేస్తున్నా. నిన్న మొన్న ఒక పిల్ల కుంక మాట్లాడుతున్నది. ఎవరా పిల్ల కుంక అంటే కర్నూలు జిల్లాలో మరి ముచ్చుమరికి సంబంధించిన వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక పిల్ల కుంక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు, నారా లోకేష్ బాబుని గురించి మాట్లాడతాడు. అయ్యా పిల్ల కుంక, నీకు రాజకీయాల గురించి ఏం తెలుసు? నా అనుభవం అంత లేదు నీ వయసు, నా అనుభవం అంత లేదు నీ వయసు. నువ్వు రాజకీయాల గురించి ఏదో పిట్టి కథలు చెప్పినట్టుగా చెప్తా, ప్రజలు ఈ పిట్టి కథలు నమ్మరు. నువ్వు ఆ రోజు చాప్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని కోట్లు ఆ రోజు కుంభకోణం జరిగింది, మరి ఆ రోజు ఆ ఎన్నికలు నిగ్గు తేలుస్తారు. నీకు సరైన టైం కూడా చట్టం దాన్ని పని చేసుకొని పోతుంది. సిద్ధార్థ రెడ్డి గుర్తు పెట్టుకొని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మీ యొక్క నిజవర్గంలో కూడా 7 సంవత్సరాలు పార్టీ అబ్జర్వర్గా పనిచేశాను, కర్నూలు జిల్లాలో పనిచేశాను. మరి నీ యొక్క అవినీతిని, నీ ఇక్కడ నందికొట్కూరు ప్రజల్ని నిన్ను ఏ విధంగా సీకొడుతున్నారంటే, నేను సాక్షాత్ అక్కడ పనిచేశాను. పిల్ల గంతులు వేస్తావా, గుప్పు గంతులు ఏ మొరగబెట్టావు? 2019 నుంచి 2024 వరకు ఆ రోజు ఏమన్నా పీక్ కట్టలు కడుతున్నావా? ఆ రోజు నందికొట్కూరులో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఈ రోజు 2024 నుంచి ఈ రోజు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఈ రోజు నందికొట్కూరు అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది సిద్ధార్థ రెడ్డి. మరి ఈ రోజు నోటుకొచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆడమంటే ఆడతా, పాడమంటే పాడుతూ ఉన్నారు. భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే ఉమ్మేసినారు. మీ పరిపాలన, మీరు ఈ ఆంధ్రప్రదేశ్కు రాజకీయానికి అరుగులు కాదు. మీరంతా పిచ్చు కుక్కల మరుగునట్టు మరుగుతారు. రాజకీయం లేని అనుభవం లేనంత వ్యక్తులు, ఆఖరికి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు. శవాల మీద రాజకీయాలు చేసేది ఎవరంటే అయ్యా సిద్ధార్థ రెడ్డి. శవాల మీద రాజకీయాలు చేసేది కూటమి ప్రభుత్వం కాదు, నారా చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, బీజేపీ కాదు, సాక్షాత్తు మీ జగన్మోహన్ రెడ్డి శవాల మీద రాజకీయాలు చేసే వ్యక్తి. సొంత చిన్నాయిని గొడ్డెల పోటును గుండె పోటుగా మార్చి ఆఖరికి సొంత చెల్లికి కడుపు కోత మిగిలిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది శవ రాజకీయాలు, అది ఎన్నుపోటు అంటే కొడాలి నాని గాని, గుడివాడ అమర్నాథ్కి, అదేవిధంగా అంబట్ రాంబాబు గారికి, ఆర్కే రోజా గారికి, శ్యామల గారికి మీకు తెలియజేస్తున్న అది ఎన్నుపోటు అంటే, అది కడుపు కోత అంటే హత్యల అరాజకాలు అనేది. అదే కాకుండా ఆ రోజు సొంత చిన్నాయిని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అవినాష్ రెడ్డిని సిబిఐకి, మరి హైదరాబాద్ ని తప్పించుకొని కర్నూలుకి వస్తే, కర్నూలులో ఏ విధంగా నువ్వు ఒక కార్యకర్తల్ని పేటీఎం బ్యాచ్ పెట్టి ఆ రోజు చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ఆ రోజు నేరస్తుని అరెస్ట్ చేయకుండా కాపాడింది అది ఎన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఎన్నుపోటు పేర్లు నాని గారు, దువ్వాడ శ్రీనివాసు. ఇది రాజకీయంగా ఆ విధంగా చేసింది. ఈ రోజు చూడు, చట్టం దాన్ని పని చేసుకోమని ఎవరైనా ఈ రాష్ట్రంలో మా పార్టీ అయినా ఇంకొకడైనా ఎవరు తప్పు చేసినా చట్టం దాన్ని పని చేసుకొని పోతుందని నిరూపించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇట అభివృద్ధి, ఇట సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అమరావతి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి నోటుకొచ్చినట్టుగా మాట్లాడతారు, కులాలు అడ్డ పెడతారు. ఈరోజు సొంత మరి ఆ యొక్క ముద్రగడ పద్మనాభం కూతురు కన్నీళ్లు గారుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి కోసం
పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకున్నాడు. ముద్రగడ పద్మనాభగా ఉండేది. ఆ రోజు మాటిస్తే ఆయన కోసం నేను పేరే మార్చుకుంటాను రెడ్డిగా మార్చుకున్నాడే. ఆయన హాస్పిటల్ ఈరోజు 15 రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఇబ్బంది ఇవ్వబడుతుంటే ఒక్కరోజు గారు తొంగి మంగి చూడలేదు. అది ఎన్నుపోటంటే వాడుకొని వదిలిపెట్టేది మీ నాయకుడికి అలవాటు. ఎంతో మందిని ఈరోజు హతమార్చింది చరిత్ర మీది. ఈరోజు ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల పరిపాలనలో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా పూర్తి చేసిన ఘనత. నిన్న మొన్న పిల్ల కుంక మాట్లాడారు. 5 ఏళ్లలో ఈ బీసీలకు ఏం ఒరగబెట్టారు? ఎస్సీలకు ఏం చేశారు? ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కేటాయించి 2014 నుంచి 2019 వరకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ కులాలకు ప్రాధాన్యత కల్పించి ఈ కులాలను ఆదుకున్న ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయి ఆ బస్సు ఎక్కి చూడండి పిచ్చోళ్ళు. మీరు ఉచితంగా బస్సులో తిరుగుతున్నారా లేదో మహిళలను ఎన్నో మాటలు చెప్పాం. ఇంకేం చేయాలా? ఈ అమరావతిని మరి సర్వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. అమరావతిని పూర్తి చేసి త్వరగా మరి ఇచ్చేయాలని పోలవరం ఒక పక్క వచ్చే 2027లో మరి రైతులకు నీళ్ళు ఇవ్వాల, తాగునీరు సాగునీరని ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారు ముందుకు పోతా ఉంటే మీకు మాట్లాడేకి ఏమి లేకుంటే పోయి రౌడీలకి మద్దతు తెలియజేస్తారు, గంజాయి బ్యాచ్కి పోయి మద్దతు తెలియజేస్తారు. ఇదేనా మీరు మంచివాడికి వాడికి భరోసా? మీరేదైతే మీరు ఆర్థిక నేరగాలు కాబట్టి మీరు రౌడీ జైలు చేస్తారు కాబట్టి దొంగలకు దొంగలే సపోర్ట్ చేస్తారనేది, దొంగలు ఊర్లు పంచుకుంటారనేది ఈరోజు వాస్తవాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు యావత్తు భారతదేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరికి మద్దతు తెలియజేస్తాడంటే ఎవడైతే ఆర్థిక నేరగాడు, ఎవడైతే భూ కబ్జాలు చేసాడు, ఎవడైతే మైనింగ్ మాఫీ చేసాడు, ఎవడైతే వైన్స్ మాఫీ చేసాడు, వీటికే పరిమితమైన వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తాడే కానీ సొంత తల్లికి ప్రాధాన్యత కల్పించడు, సొంత చెల్లికి న్యాయం చేయలేడు. ఎవడైనా నమ్ముకొని ఆయన కోసం పనిచేసినాడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళని ఆదుకోడు. ఎవరికైతే రాజకీయం చేయాలంటే ఎవరినో ఒకరిని లేపేయాలా, అది కూటమి ప్రభుత్వం మీద నూకాలా, నేను రాజకీయంగా ఎదగాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాడు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ని ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి అవ్వకూడదు అనేది ఆయన ఆలోచన. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రకాలుగా పరిశ్రమలు రావాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ఆయనకి ఇష్టం లేదు. మొన్న కూడా అన్నాడు కదా, కేబినెట్ రాష్ట్రంలో రాష్ట్రపతి కానీ పార్లమెంట్ తీర్మానం చేసేస్తేనే ఇక్కడ మేము వచ్చిన తర్వాత అమరావతి ఉంటుందంటే ఎంత ఆయన ద్రోహంలో ఇష్టం ఉండదు అనేది నాగభావం కన్నా ఉంటుందో ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే కరుణాకారికి ఎక్కువ ఈ రాష్ట్రం మీద ఇష్టం కక్కుతున్నాడు. ప్రజలు ఇది గుర్తించాలా. ఆ రోజు మనం కరోనా వైరస్ వస్తే ఎంత జాగ్రత్తగా ఉన్నాము మార్క్సులు పెట్టుకొని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాలా. ఏ టైంలో జగన్మోహన్ రెడ్డి మన మీద ఇష్టం కక్కుతాడో మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రజలు ఈ రాష్ట్రానికి దిశగా పనిచేసేది ఎవరు, ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే వ్యక్తులు ఎవరు అనేది కూడా గమనించుకోవాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి మరి పేర్లు నానికి కానీ మరి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్కి దూల పట్టింది, దూల వదులుతారు దువ్వాడ శ్రీనివాస్ గారు. అచ్చెన్నాయుడు గురించి నోటుకొచ్చినట్టుగా పిచ్చి వాగుడు వాగితే దువ్వాడ శ్రీనివాస్కి దూల వదలు కొడతారు. నువ్వు ఒక్కడికే నోరు ఉండాలి, నువ్వు ఒక్కడే ఏదో నీ నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే తందన్నోడు ఉంటే తాందన్నోడు ఉంటాడు. జాగ్రత్త, నీ కాడికి ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీ కాడికి దమ్ము ధైర్యం ఉండాలి. మీ యొక్క అక్కడికి వచ్చి టెక్కలకే దువ్వాడ శ్రీనివాస్ గారు నిన్ను నిలబెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. జాగ్రత్త. బీసీలో నువ్వు అంటున్నావు, మరి అచ్చెన్నాయుడు కుటుంబానికి చరిత్ర ఉంది, నీకేముంది? ఒక 2 పిల్లల్ని భార్యని వదిలిపెట్టి ఎవరో ఒక అమ్మాయిని వేసుకొని ఊర్ల మీద
మరి ఏదో ఈ యొక్క సోషల్ మీడియాలో డ్యాన్సులు వేసేది కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేయాలని అచ్చెన్నాయుడికి ఆ శాఖ ఇచ్చిన దానికి భిన్నంగా పనిచేసి పేరు ప్రకటిస్తున్న కుటుంబం అచ్చెన్నాయుడు కుటుంబం జాగ్రత్తగా ఉండాలని దువ్వాడ శ్రీనివాస్ గారు హెచ్చరిస్తూ పేర్లు నాని నిన్న గడపి ఆగాడు. నువ్వు పేర్లు నాని గారు జాగ్రత్త, ఖబర్దార్. నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రిని గురించి మాట్లాడేకి నైతికలు లేదని కూడా పేర్లు నానికి హెచ్చరిస్తున్నాను. శ్యామలాగో నేనేదో మేకప్ చేసుకోలే, నేను ఎట్లుండా అంటున్నావు. నీ మొహం ఒక సూరు చూసుకోమ్మా తల్లి. ఎదట వాడిని మాట్లాడేప్పుడు నువ్వు ఒక ఆడబిడ్డ, ఎవడో ఒక పిచ్చోడు వాగినాడు, నువ్వే మేకప్ చేసుకుంటున్నావే. ఆర్కే రోజే చేసుకుంటున్నది, మరి విడుదల ధైర్యం చేసుకుంటున్నది. మిగతా వాళ్ళ కథల్లో వాళ్ళు ఎవరు మాట్లాడాల పాపం, వాళ్ళు కూడా ఆడబిడ్డలు. మనం మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మీరు ముగ్గురు మీరేదో బాగా పాపం స్వచ్ఛంగా వచ్చి మీ సొంత పేసులతో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు అనిత గురించి, మిగతా వాళ్ళ గురించి ఏం తెలుసు? ఆమె ఒక టీచర్. మీ మాట ఎట్టబట్టట్రాలా పిల్లలకి పాఠాలు చెప్పి మెప్పించి ఒప్పించి ఆయమ్మ ఆ యొక్క టీచర్లకు మరి ఈ విధంగా బాగా ఎడ్యుకేషన్ ఇచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆనాడు పిలిపించి ఇటు మింటోళ్ళు ఈ రాష్ట్రానికి చావుకు అవసరమని ఆమెకు శాసనసభ్యురాలకి ఇచ్చా పొద్దు గెలిపించుకున్నారు. ఇంకొక ఆమె ఇక్కడ పిచ్చి వాగుడు వాగింది. ఎవరమ్మా? మరి కళ్యాణ దుర్గంలో శాసనసభ్యురాలుగా పడింది ఉషాశ్రీ గారు. మరి సవితమ్మ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వెళ్ళని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతుంది. అసలు మానవత్వం ఉందమ్మా మీకు? అసలు మనసు అనేది ఉందా? చేసేది కుంభకోణాలు మీరు, అరాచకాలు మీరు. అక్కడ కళ్యాణ దుర్గం చుట్టుపక్కల చెరువుల్ని భూములంతా కాజేసింది కాకుండా, లక్షల కోట్లు కాజేసింది కాకుండా, మళ్ళా నీతి మంత్రులు మాత్రం మాట్లాడతా ఆయమ్మల గురించి మాట్లాడికి వాళ్ళ కుటుంబం చరిత్ర కలిగిన కుటుంబం. రామచంద్రారెడ్డి ఆనాడు ఎన్టీఆర్ కీర్తిశేషులు నందమూరి ఆయన క్యాబినెట్ అనే 18 శాఖలకు మంత్రిగా చేసిన చరిత్ర కలిగిన కుటుంబం మరి సవితమ్మ గారిది. వాళ్ళ గురించి మాట్లాడేప్పుడు వెనక ముందు ఆలోచన చేయండి. ఏదో మనం బెంగళూరు పోయి 4-5 మనం అక్కడే ఇలాసులు కట్టో 10 రూపాయలు సంపాదించుకొని వచ్చో ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతానే మనం ఎట్లా పడితే అట్లా వాగేది కాదు. వెనక ముందు చూసుకొని మాట్లాడండి. మేము కూడా వెనక ముందు చూసుకొని మాట్లాడతాం. మాకు ఒక రాజకీయంగా మేము కూడా మా చరిత్ర ఉంటేనే మాట్లాడతాం. మేము కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడము. మాట్లాడినప్పుడు కూడా క్రమశిక్షణ కలుద్దాం, మాట్లాడతాం. మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తాం. కానీ మీ మాట నోటుకొచ్చినట్టుగా బూతులు మాట్లాడే సంస్కృతి మా పార్టీకి లేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ కాపాడుతారు. ఇంకోసారి మాట్లాడిన వాళ్ళకి అందరికి కూడా జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో తిరిగి ఆ 11 సీట్లన్నా వస్తాయి రావు అనేది చూసుకోండి అని తెలియజేస్తుంది.